హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే లెహంగా లుక్నే మార్చేసే ఈ అందమైన టాజిల్స్ ఎలా కుట్టాను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ టాజిల్స్ని. ఇప్పుడు ఎలాగో చూద్దాము. ఈ టాజిల్స్ అనేవి మనం లెహంగాలకు కుట్టుకుంటాం కాబట్టి టాప్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. స్క్వేర్ షేప్లో అటు ఇటు 4 ఇంచెస్ వచ్చేలాగా తీసుకోండి. అండ్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సాటన్ కూడా సేమ్ తీసుకొని లూజ్ కుట్టుతో అటాచ్ చేసేసుకున్నాను. బ్యాక్ కి ఫ్రంట్ కి ఇలా 2 రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెండు కుట్టుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని ఒకదానికి అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు మాత్రమే ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. దీనికి అండ్ ఇంకో దానికి కూడా సేమ్ అలానే వేసుకొని పెట్టుకోవాలి. 2 సైడ్లు మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇంకో 2 సైడ్లు అలా వదిలేయాలి. ఎందుకో మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఫ్రంట్కి బ్యాక్కి 2 సైడ్లు కుట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ టాజిల్స్ ఏ లెహంగాకి అయితే కుడదాం అనుకుంటున్నామో ఆ లెహంగా నాడలు తీసుకొని ఇలా ఆపోజిట్గా పెట్టి మధ్యలో ఆ నాడను పెట్టి ఇటు అటు కుట్టు వేసుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టని సైడ్ ఇలా వేసుకోవాలి. నేను చెప్తున్న దానికంటే వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. సేమ్ మనం బ్లౌజ్ డోరీస్కి కుడతాం కదా, అలానే కుట్టుకొని ఆపోజిట్లో రివర్స్ చేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ మనం బ్లౌజ్లకి నాడలు పెడతాం కదా, ఆ నాడలు పెట్టే తాడుని తీసుకొని చివర్లో శారీస్కి మనం టాజిల్స్ చేస్తాం కదా, టాజిల్స్ చేసేటప్పుడు ఫ్లవర్ లాంటి క్యాప్స్ తొడుగుతాం కదా, అలాంటివి నా దగ్గర ఉన్నాయి. అవి తీసుకొని హోల్లో నుంచి తాడుని ఎక్కించి ఒక చివరి నుంచి ఇలా నెట్ క్లాత్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి మనం బ్లౌజ్ డోరీస్కి క్యాప్స్ పెట్టుకుంటాం కదా, అలా కుట్టుకోవాలి. ఈ క్యాప్ని రివర్స్ చేశాక ఇలా ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా కట్ చేసుకుంటే మనకు మంచిగా కనిపిస్తుంది ఫ్లవర్ లాగా. గోల్డ్ ఫ్లవర్ ని కూడా కొంచెం కిందికి జరిపితే ఇలా మనకు మంచిగా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇలా నేను 3 రెడీ చేసుకున్నాను. ఒక టాజిల్ కి 3. తర్వాత ఈ రెడీ చేసుకున్న ఫ్లవర్స్ ని మిడిల్లో దాన్ని కిందకి పక్కవి కొంచెం పైకి ఒక షేప్లో పెట్టుకొని 3 కలిపి ఇక్కడ ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ టాజిల్స్కి కుట్టుకోవాలి. తర్వాత ఆ టాజిల్స్ మనకి నిండుగా కనిపించడానికి ఒక క్లాత్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి పెట్టుకుంటున్నాను, సేమ్ పిల్లో లాగా. ఇలా పెట్టుకున్నాక వెంటనే కుట్టు వేసుకోకుండా నా దగ్గర ఒక లేస్ ఉంది, టాప్కి వేసిన లేస్ మిగిలింది. ఆ లేస్ని ఆ 2 మూలల మధ్యలో పెట్టుకొని తర్వాత కుట్టు వేసుకుంటాను. ఇందాక ఫోల్డ్ చేసి కుట్టాను కదా, అది ఇందుకే మధ్యలో లేస్ పెట్టి తర్వాత పైనుంచి కుట్టు వేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి ఉండదు కదా. ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను కట్ వర్క్ లేసి మిగిలిపోతే దీనికి పెడుతున్నాను, కొంచెం టాజిల్స్ అనేవి అందంగా కనిపిస్తాయని. మీ దగ్గర కూడా ఏ లేస్లైనా మిగిలిపోతే మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. టాజిల్స్ అనేవి నేను చూపిస్తున్నట్టే కాకుండా మనకి నచ్చినట్టు ఎలా అయినా ఏ మోడల్లో అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఐడియాస్తో ఇన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు మనం ఈ టాజిల్స్ అనేవి. బట్ ఒక్క వీడియో చూడాలి ఎలా ప్రాసెస్ ఎలా అని. టాజిల్లో పెట్టిన క్లాత్ని కొంచెం మంచిగా సర్చ్ చేసుకోవాలి. నేను ఈ టాజిల్స్ కోసమనే ఇంకో లేస్ తీసుకున్నాను, సేమ్ మ్యాచ్ అయ్యే కలర్తో. ఈ లేస్ని 4 మూలలా స్టిచ్ చేసుకోవాలి. లేస్కి 1 సైడ్ కుట్టు వేస్తే చాలు, 2 సైడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. పాదాన్ని మిడిల్లో పెట్టుకొని కుట్టు వేసుకోండి. ఫైనల్గా టాజిల్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ టాజిల్స్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ డ్రెస్ ఫుల్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లెంతీ వీడియో. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.